అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 2015లో మొదలైనటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనం ఇది 10వ సంవత్సరంగా 2024లో జరుపుకుంటున్నాం. అప్పటికి ఇప్పటికీ ఒకే తేడా ఏంటంటే తాతగారు కృష్ణగారు అందరికీ తాతగారే. తాతగారు ఈ రోజున మన ఇక్కడ ఈ ప్రాంగణంలో లేదు, కాకపోతే ఆయన ఈ కార్యక్రమాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా చూస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. వెంటిలేటర్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన అతి కొద్ది మందిలో ఆయన అయ్యారు. అయినప్పటికీ కూడా ఇంకా పోరాడుతూనే ఉన్నారు. బాగా ఫిజికల్గా స్ట్రెంగ్త్ తక్కువ ఉండటం, బలహీనంగా ఉండటం వల్ల బహుశా ఈ కార్యక్రమానికి రాలేకపోయిండొచ్చు. ఆ తాతగారికి అక్కడ మనవడు రవితేజ 3 మెసేజ్లు ఇచ్చాడు ఈరోజు నాకు వ్యక్తిగారు. ఒకటి ఏంటంటే, నువ్వు పెద్దాడి దగ్గర ముసలాడి దగ్గర అధ్యక్ష స్థానానికి వచ్చే స్థాయికి వచ్చేవాడు. ఎందుకంటే అధ్యక్షత వహించేటప్పుడు పెద్దవాళ్ళు ఇస్తారు. సో ఆ కేటగిరీలో సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఇస్తాడు నన్ను. రెండోది, ఎప్పుడు ఏదో లేటుగా రావడమో లేదా వచ్చింది రావడం అరగంటకి 2 మాటలు చేసేవాడిని. గట్టి పడేయడానికి అన్నట్టుగా నువ్వు అధ్యక్షుడు అంటే మొదటి చివరి దాకా దర్శించుకుంటాను. మూడోది, ట్రస్ట్ గురించి ముందస్తుగా పెద్దగా డిస్కషన్ చేయలేదు, కానీ సభాముఖంగా ప్రకటించాడు కాబట్టి నాకు రామకృష్ణ గారికి మనోజ్ గారికి మా అందరికీ తప్పదు. దాన్ని అటువంటి బాధ్యతలను చాలా సంతోషంగా స్వీకరించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. మొన్న తాతగారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పింది ఒకటే, మీ ఆశయాన్ని మీరు మొదలెట్టినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము అందరం తీసుకుంటాం, మీరు దాని గురించి చింతపడకుండా ఉన్నారు. మిత్రులారా, ముఖ్యంగా 2015 నుంచి రవితేజ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడింది అంటాము, లేకపోతే పాత రాష్ట్రం పునరుద్ధరించబడింది అనుకుంటాము, మన ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్థిరంగా ఒక రాష్ట్రంగా ఏర్పడింది 2014లో. ఇక ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల బాగోగుల గురించి ఆలోచించాల్సిన అవసరం, వారి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం, చదువుకున్న వాళ్ళు, మేధావులు, సమాజం పట్ల కొంచెం అవగాహన, బాధ్యత కలిగిన వాళ్ళు అందరూ రాష్ట్రం గురించి ఆలోచించాల్సినటువంటి తరుణం ఆ రోజున వచ్చింది. ఇందులో స్వలాభాలకి రాజకీయాలకి అతీతంగా ఎంతమంది ప్రవర్తిస్తారో అనేది అనుమానమే, కానీ వీటన్నిటికీ అతీతంగా ఉండే మనుషులకి ఆంధ్రప్రదేశ్లో కొరవ లేదు అనేది మా ప్రగాఢ విశ్వాసం. అన్ని పార్టీల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని కులాల్లో, అన్ని మతాల్లోనూ అటువంటి వారిని అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తుకి, సమాజ భవిష్యత్తుకి, తద్వారా దేశ భవిష్యత్తుకి ఒక దిశానిర్దేశం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఈ సమావేశం, దీన్ని ఈ సమావేశానంతరం పండుగ అయిపోయిన తర్వాత అందరం చేతులు కట్టుకుని వెళ్ళిపోకుండా దీన్ని ఒక స్థిరమైన ఇన్స్టిట్యూషన్గా బిల్డ్ చేయాలి అనేది 5-6 సంవత్సరాల నుంచి ఈ వేదిక మీద నేను, నాతో పాటు చాలామంది చెప్తున్నటువంటి మాట. కాకపోతే ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆ ఆలస్యానికి ఒక రకంగా మనందరం బాధ్యులు. బట్ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కాబట్టి మొన్నటి వరకు నేనైతే ఉద్యోగంలో ఉన్నాను, నేనే ట్రస్టులు లేకపోతే ఇలాంటి కార్యక్రమాల్లో ఫార్మల్గా ఉండే అవకాశం నాకైతే ఉండేది కాదు. ఇప్పుడు నేను కొంచెం స్వేచ్ఛగా ఉన్నాను కాబట్టి ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి వక్తలందరినీ కూడా చొరవ తీసుకుని ఒక ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ డిస్కషన్, పౌర చర్చా వేదిక ఒకటి విజయవాడలో ఏర్పరచాలనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి మాట. అది ఈ సంవత్సరం ఖచ్చితంగా దాన్ని ఏర్పరిచి దాన్ని ఒక లైవ్లీ ఫోరంగా అన్ని రకాల అభిప్రాయాలని
వ్యక్తపరచగలిగే ఒక ఫ్రీ థాట్ ఫోరంగా దాన్ని తీర్చిదిద్దడానికి మేమందరం కట్టుబడి ఉన్నామని చెప్పి ఒకవేళ చూస్తుంటే కనుక తాతగారికి ఎష్యూరెన్స్ ఇస్తూ 10 సంవత్సరాల్లో శైశవ దశ కౌమార దశ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్థిరమైన అభిప్రాయాలతో స్థిరమైనటువంటి దిశగా ప్రయాణించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇక ఏమాత్రం సమయాన్ని కోల్పోకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు అందరూ కలిస్తేనే రాష్ట్రం అవుతుంది. అంతే తప్ప ఏ ఒక్క పొలిటికల్ పార్టీ వల్ల ఏ ఒక్క కులానికో మతానికో ప్రాంతానికో ఈ రాష్ట్రం పరిమితం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు పరిమితం కాదు. కాబట్టి ఏది జరిగినా పౌర సమాజంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆలోచన విధానం, నలుగురితో చర్చించడం, ఏ పాలసీకైనా మంచి చెడులు ముందు కనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకునే దిశగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వానికి ఒక ప్రెషర్ గ్రూప్ లాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విజయవాడ పట్టణం ట్రెడిషనల్గా ఇది జంక్షన్ కావడం వల్ల కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషను, మీడియా అన్ని ప్రాంతాల కంటే ముందు రావడం వల్ల కావచ్చు, పబ్లిషింగ్ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు. కానీ విజయవాడ ఒకప్పుడు కథలు చెప్పిన దాన్ని బట్టి ఇది ఒక చర్చా కేంద్రంగా, రాజకీయ దిశానిర్దేశ కేంద్రంగా ఒకప్పుడు ఉన్నమాట వాస్తవం. ఆ రోజుల్లో ఉండే మనుషులు వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఉండే పాత్రికేయ స్థాయి కూడా ఈ రోజున ఉండకపోవచ్చు. కానీ దాన్ని రీబిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మొదటి నుంచి జీరో నుంచి మొదలుపెట్టినా కానీ విజయవాడకు కానీ ఈ ప్రాంతానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఇదేమీ అసంభవం కాదు. కాబట్టి విజయవాడ, అమరావతి అనండి, విజయవాడ అనండి, గుంటూరు అనండి, ఏదో ఒక ప్లేస్లో ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయానికి పౌర సమాజం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, వాళ్ళ చొరవ ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రతి నిర్ణయము, ప్రతి ముఖ్యమైనటువంటి నిర్ణయము ప్రజలందరి ఆమోదంతో జరగాలి అని అంటే అందరినీ పార్టిసిపేట్ చేయించాలి అన్న ఉద్దేశంతో ఈ ఫోరంని నడపాలని చెప్పి నేను సూచిస్తూ గంట ఎక్కువ సమయం తీసుకోకుండా కార్యక్రమాన్ని ముందుకు సాగించాల్సిందిగా రవితేజని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.